తీసుకోవాల్సిన నెంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, సీతా శర్మ గారు మరి ఏమైనా పర్యటన చేస్తున్నారండి? పర్యటనలన్నీ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే స్వల్ప మార్పు అనేది ఏంటంటే 18వ తారీఖు, ఈ 18వ తారీఖు ఆదిలాబాద్, 19 నిజామాబాద్, 20 కరీంనగర్ అని తెలియజేయడం జరిగింది ఇంత ముందు. ప్రస్తుతం క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ 3 ఊర్లు మాత్రం. అంటే వర్షాల కారణంగా, రీజన్ వేరే ఏమీ లేదు, వర్షాల కారణంగా ఆ 3 ఊర్లు మాత్రం రావట్లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ 3 ఊర్లు మాత్రం నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలైనంత వరకు అక్టోబర్ నెలలో రావడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా. అయితే ఈ మామూలు ఇంతకుముందు తెలియజేసినట్టుగా 25వ తారీఖు గుంటూరు, 26 ఒంగోలు, 27 నెల్లూరు పర్యటనలు అనేవి మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకుముందు తెలియజేసినట్టుగానే ఉన్నాయి. ఆ 3 ఊర్లు మాత్రం వెళ్ళటం అనేది జరుగుతున్నది. 25 గుంటూరు ఇదే నెలలో అనమాట, సెప్టెంబర్ నెలలో. 25 ఆదివారం నాడు గుంటూరు, 26 ఒంగోలు, 27 నెల్లూరులో ఉండటం జరుగుతుంది. ఓకేనండి. అలాగే మీరు ప్రేక్షకులకు కానీ మీ దగ్గరకు వచ్చేవారికి కానీ ఎంతో అపురూపంగా అందించే శ్రీచక్రము అలాగే సర్వసిద్ధిమాల గురించి తెలియచేయండి. తప్పకుండా. శ్రీచక్రము అనంటే చాలా కాలం నుంచి కూడా తెలియచేయడం అనేది జరిగింది, అది అలా కొనసాగుతూ ఉంటుంది. అందరూ కూడా అంత బాగా ఆదరించారు, అభిమానించారు. వాళ్ళు కూడా స్వప్రయోజనాలు అనేవి కూడా దీన్ని తీసుకున్న తర్వాత పొందగలిగారు. సో శ్రీచక్రం అనేది అంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు. వెనక వైపు శ్రీచక్రం అనేది ఉండటం జరుగుతుంది. చాలా చిన్నగా ఉంటుంది అది. దానికి 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది, అలాగే కుంకుమార్చన కార్యక్రమం అనేది కూడా నిర్వహించినటువంటిది. కాబట్టి దాన్ని కలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుందని చెప్పేసి తెలియచేయడం జరిగింది. దాన్ని మళ్ళీ మేము పూజ చేయాలమ్మా, ఎలా చేయాలి, ఇలాంటి డౌట్స్ ఎవరు పెట్టుకోవద్దు. అలాగే ఏంటంటే పోస్టర్ ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు నేను లైవ్ లో ఈ కార్యక్రమంలో ఏమైతే తెలియజేస్తున్నానో ఎలా ఉపయోగించుకోవాలి అనేది క్లియర్ గా చెప్తున్నాను. మళ్ళీ కాల్ చేసి దయచేసి దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మాత్రం దయచేసి ఎవరు అడగద్దు, చాలా డిస్టర్బ్ అవుతుంటుంది. అందుకని చెప్పేసి లైవ్ లో ఈ కార్యక్రమంలో ఇన్నిసార్లు తెలియజేయడం, ఒక్కొక్కరు ఒక్కొక్కటి కాల్ చేస్తూ ఉంటే చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అపాయింట్మెంట్ కోసం సంప్రదించే వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే ఇది ఎవరైనా సరే శ్రీచక్రం అనేది బయట ఊర్లకి అంటే లోకల్ మాత్రం ఇక్కడ ప్రెమిసెస్ వాళ్ళు, హైదరాబాద్కి ప్రెమిసెస్ వాళ్ళు అందరూ కూడా ఈ దగ్గరలో ఈ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా చిక్కడపల్లి వచ్చి కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. రాలేనటువంటి వాళ్ళు అంటే వేరే ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం పోస్టల్ సౌకర్యం, కొరియర్ సౌకర్యం అనేది ఉంది. ఇప్పుడు పర్యటనలు అనేవి చేయడం జరుగుతున్నది కాబట్టి వీలైనంత వరకు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవటము చాలా మంచిది. అది మళ్ళీ తెలియచేయటము, అది శ్రీచక్రము అనేది అంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి తప్పనిసరిగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారు గృహం యందు. అయితే మరొక వైపు వెనక వైపు శ్రీచక్రం అనేది ఉంటుంది. అది పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది కాబట్టి బీరువా లాకర్లో పొందుపరిస్తే సరిపోతుంది. ఆ కవర్లో ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ని మాత్రం బయట పెట్టుకొని బయటకు తీసి ఆ మంత్రాన్ని వేరే ఒక ప్లేస్ రాసుకుని ఒక పేపర్లో కానీ బుక్లో కానీ రాసుకుని పేపర్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా అదే కవర్లో పొందుపరిచి అది బీరువా లాకర్లో ఉంచితే సరిపోతుంది. మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. ఈ మధ్యగా చాలా మంది కూడా తెలియజేయడం జరిగింది. మన ఇంటికి అంటే ఆఫీస్కి వచ్చిన వాడు, చిక్కడపల్లి ఆఫీస్కి వచ్చినటువంటి వాడు కావచ్చు, నేను పర్యటనకు వెళ్ళిన చోట కావచ్చు, మీ దగ్గర ఈ శ్రీచక్రం తీసుకున్న తర్వాత ఎంతో కాలంగా మా పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామమ్మా, కానీ కుదరలేదు. ఇది తీసుకుని వెళ్ళిన తర్వాత పిల్లల వివాహం కుదిరింది, అలాగే మంచి ఉద్యోగం పొందగలిగారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగం పొందగలిగాము. ప్రమోషన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాడికి ప్రమోషన్. ఈ విధంగా ఏంటంటే మనసులో సంకల్పం అనేది నెరవేరింది. అలాగే ఏంటంటే చాలా మంది కూడా తెలియచేసింది గృహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడికి మాత్రం చాలా మంది చెప్పారు గృహప్రవేశం అనేది చేసామమ్మా, గృహ నిర్మాణం అనేది చేసుకోగలిగాము. కొంతమంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా అంత అతి శీఘ్రంగా వస్తుందని, కానీ మేము గృహం తీసుకోగలిగాము. అలాగే ఏంటంటే కొంతమంది ఇల్లు అమ్మాలి అని చెప్పి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. వారి ఆర్థిక ఏంటంటే దానికోసం తప్పదు కొంతమంది. సో ఆ సెటిల్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇల్లు డిస్పోజ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామమ్మా, కానీ ఏంటంటే మనసులో సంకల్పం ఏదైనా సరే నెరవేరుతుందని మీరు అన్నారు కాబట్టి మాకు ఆర్థికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్న మాకు తొలగిపోవటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇది తీయాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళకు కూడా అతి శీఘ్రంగా ధనాన్ని చూడగలిగారుట. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కొంచెం ఎక్కువే వచ్చినాయమ్మా అని చెప్పేసి తెలియజేస్తుంటారు. ఇలాగే పొలాలు కానీ స్థలాలు కానీ అమ్మాలి అనుకున్న వాళ్ళు కూడా అంటే ఇవన్నీ కూడా మనసులో సంకల్పం అనేది అమ్మవారి దేవల నెరవేరుతున్నాయి. అలాగే సర్వసిద్ధి మాల అని అంటే ఆ పేరులోనే ఉంది, సర్వం సిద్ధించేటువంటి మాల. ఆ మాల అనేది తీసుకున్న తర్వాత మెడలో వేసుకుని ఎంతసేపు వేసుకోవాలి, ఆ తర్వాత పరిహారాలు ఏమిటి అనేది తెలియచేయడం ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు పరిహారాలు అనేది కొన్ని తెలియచేయడం అనేది ఉంటుంది. ఆ పరిహారాలు ఆచరిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా మనసులో కోరిక అనేది నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా
కొంతమంది బెడ్ రీడర్ అయి ఉన్న వాళ్ళు కూడా అయితే ఇది వేసుకున్న తర్వాత కాస్త బాగుందమ్మా అని చెప్పేసి ఇంత ముందు కంటే కొంచెం మెరుగ్గా ఉంది అని చెప్పేసి చాలా మంది కూడా తెలియజేస్తున్నారు. అయితే అది కేవలం 40 రోజులు ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ ఇష్టానుసారం కంటిన్యూ చేయదలుచుకుంటే చేయొచ్చు, లేదా కనీసం ఒక మండలం రోజులు కనుక దాన్ని వేసుకోవడం చాలా మంచిది. అయితే ఏ సమయాల్లో వేసుకోవాలి, ఏ మత జపాలు అనేది తప్పనిసరిగా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని రావడం అనేది జరుగుతుంది. సర్వసిద్ధమాల తీసుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కొన్ని పరిహారాలు అనేది తెలియచేయడం ఉంటుంది వాస్తవంగా కొంచెం. అయితే ఏంటంటే అపాయింట్మెంట్ కి వాళ్ళకి కూడా రాసి ఇవ్వటం అనేది జరుగుతుంది. అందులోనే దీనికి కూడా తెలియచేయడం అనేది ఉంటుంటుంది. వాళ్ళు కూడా అంత నమ్మకం విశ్వాసంగా ఆచరిస్తున్నారు కాబట్టి అతి శీఘ్రంగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా పొందగలుగుతున్నారు. ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది రానియకుండా పాజిటివ్ సెన్స్ తో ఉంటే అమ్మవారి వల్ల తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వలన పాజిటివ్ రిజల్ట్ పొందగలుగుతారు, అతి శీఘ్రంగా పొందగలుగుతారు. ఇది నేను స్వయంగా విన్నాను, చాలా మంది కూడా తెలియచేశారు. మేము తీసుకుని వెళ్ళిన తర్వాత చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి. సో ఎవరికైనా సరే శ్రీచక్రం విషయం కావచ్చు, సర్వసిద్ధి మాల కావచ్చు, డైరెక్ట్ గా తీసుకోవాలి అనుకుంటే చిక్కడపల్లి, హైదరాబాద్ చిక్కడపల్లి అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఈ వారం మొత్తం కూడా హైదరాబాద్ లోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. పర్యటన వివరాలు విన్నారు కదా, 25వ తారీఖు గుంటూరు, 26 ఒంగోలు, 27 నెల్లూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. కలెక్ట్ చేసుకోదలిచిన ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వాడు ఆ ప్రదేశం ఎక్కడ అనేది తెలుసుకొని అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవడం మంచిది. అప్పట్లాగే అపాయింట్మెంట్ కోసం సంప్రదించాలి అనుకున్నా సరే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఉండటం అనేది జరుగుతుంది. ఏ ప్రదేశాలు తెలియచేయటం ఉందో అవన్నీ కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు 12 గంటల లోపుగా రావడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఓకేనండి, కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మా బాబు గురించి. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ అవి 2 చెప్తే సరిపోతుందండి. చెప్పండి. భరత్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ 31/12/94. 31/12/94. ఓకే, మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో వివరాలన్నీ కూడా సీతా శర్మ గారికి తెలియచేయండి. చెప్పండి నాన్న. బీటెక్ ఫస్ట్ చదువుతున్నానంటే మా అబ్బాయి కొంచెం మంచిగా ప్రవర్తన, ఏది చెప్పిన మాట వినాడు, చాలా దూరంగా తయారవుతున్నాడండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తల్లి? పుట్టినప్పుడు అని చెప్పేసి అని అంటున్నారు, అంటున్నారు. మీరు కాల్ చేయటం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్ దోనాచల్ కాల్ చేస్తున్నాండి. ఓకే 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 నాన్న, ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడైతే కలవండి. ప్రస్తుతం కాల్ కలిసింది కాబట్టి పరిహారాలు చెప్తాను, నోట్ చేసుకోమ్మా. తూర్పు ముఖం అనేది ఎక్కువగా కలిసి వస్తుంది కాబట్టి బాబు చదువుకునేటప్పుడు ఈస్ట్ ఫేసింగ్ చేసి చదువుకోవటం చాలా మంచిది. అలాగే నేను తర్వాత కూడా ఒకసారి తెలియచేయడం అనేది ఉంటుంది. విద్య కోసం అని చెప్పేసి ఎక్కువగా నేను తెలియచేయడం అనేది ఉంటుంటుంది. అది వీలైనంత వరకు మీరు కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఎల్లో కలరు, గ్రే కలరు ఎక్కువగా కలిసి వస్తాయి బాబుకి, జాతక పరంగా ఇవి ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే గణపతిని, దుర్గా అమ్మవారిని, శివుడిని ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. విద్యలో రాణించటము అనేది ఉన్నది బాబుకి. ఏంటంటే కొంచెము తెలియచెప్పితే చాలు, అంతే తప్పించి కోపం చేస్తూ చెప్పకుండా తెలియజేస్తే మాత్రం తప్పకుండా సరిపోతుంది. స్వయంకృత అపరాధము అంటారు. అంటే బాబు చేతులారా తను చేసుకుంటున్నాడు తప్పించి, డిస్టర్బ్ అవుతున్నాడు తప్పించి, జాతక పరంగా మాత్రం అద్భుతంగా ఉంది నాన్న, వరి అవ్వాల్సింది లేదు. జాతక పరంగా చాలా చాలా బాగుంది. గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. వీలైతే బాబుని 21 రోజులు 21 సార్లు గణపతికి, అంటే గణపతి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి రావటం చాలా మంచిది. అది ఒకటి మాత్రం ఏంటంటే బాబుని వెళ్ళమంటే వెళ్ళకపోతే దగ్గర మీరు తోడు ఉండైనా సరే తీసుకుని వెళ్ళి ప్రదక్షిణాలు చేయించుకొని తీసుకురండి, తప్పకుండా పాజిటివ్ రిజల్ట్స్ వింటారు. మొండితనం అనేది తగ్గుతుంది. పిల్లలకి ఏంటంటే ఈ టీనేజ్ అనేది ఇప్పుడే కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు ఎవరైనా సరే. పిల్లలకి టీనేజ్ లో ఉన్నప్పుడే మనం ఎక్కువ కేర్ తీసుకోవడం, ఫ్రెండ్లీగా చెప్పడమే తప్పించి కోపం చేసి చెప్తే వాళ్ళు ఇంకా ముందుగా తయారవుతారు. కాబట్టి కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండడం చేయడం తల్లిదండ్రులు అందరూ కూడా చేస్తుంటే తప్పనిసరిగా ఏంటంటే వాళ్ళు మనకి అనుగుణంగా ఉండటం అనేది జరుగుతుంది. మనమే వాళ్ళని ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉండాలి. తెల్లవారుజామున లేపడం, చదివించడం, వాళ్ళతో కబుర్లు చెబుతూ ఉండటం, విశేషాలు తెలుసుకుంటూ బయట విశేషాలు ఏంటి, కాలేజ్ విశేషాలు ఏంటి, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి, ఫ్రెండ్స్ ఎక్కువగా ఎవరికైనా సరే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తెలుసుకోవాలి. మన పిల్లలు చాలా మంచివాళ్లే, కానీ పక్కన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అనేది ఏ తల్లిదండ్రులైనా సరే అదొకటి గమనించుకుంటూ ఉండాలి. పిల్లల గురించి ఇంక వాళ్ళ గురించి జాగ్రత్త అనేది కాదు, స్నేహితులు ఎలా ఉన్నారు ఈ ఒక్కటి మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది. వాస్తవంగా ఏంటంటే కొంతవరకు కాస్త మనం పాజిటివ్ గా మన పిల్లల్ని మలుచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచివాడు కాదు అని డైరెక్ట్ గా మనం ఒక మాట అంటే కనుక వాళ్ళు ఎదురు తిరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎప్పుడు చూసినా అమ్మ నాన్న నెగటివ్ చెప్తున్నారు, మా ఫ్రెండ్స్ మంచివాడు కాబట్టి అలా అనకుండా కొంచెం వాళ్ళకి నచ్చ చెప్పడం అనేది చేస్తే మాత్రం తప్పకుండా మనం చెప్పిన మాట అనేది వింటారు. నేను జాతక పరంగా వ్యక్తిగతంగా మీ అబ్బాయిది మాత్రం అద్భుతంగా ఉంది నాన్న, టెన్షన్ పడాల్సింది లేనే లేదు.
ఓకేనండి, ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా, మీరు ఎప్పుడెప్పుడా చెప్తారు అని వెయిట్ చేస్తున్న అలాగే మంచి మాట దాని గురించి తెలుసుకునే ముందుగా మీరు చాలా మందికి కూడా విద్యకు సంబంధించి ఎడ్యుకేషన్ లాకెట్ అనేది కూడా ఇస్తూ ఉంటారు కదండి, దాని గురించి తెలియచేయండి. తప్పకుండా. ఏంటంటే ఎక్కువగా మనకు వచ్చినటువంటి వాళ్ళు తెలియజేసిన నేను చెప్పడం అనేది కూడా ఎక్కువగా విద్యకు ప్రయారిటీ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే మన పిల్లలకి చక్కని ఆస్తిపాస్తులు అందించటము అంటే చక్కని విద్యా బుద్ధులు అందించటము, అలాగే చదువు, సంస్కారము, వినయం, విధేయత ఇవి అవసరం ఎవరికైనా సరే పిల్లలకి. ఆ తర్వాతే ఎడ్యుకేషన్ అనేది వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇవన్నీ అలవర్చుకున్న వాళ్ళకి సహజంగానే విద్య వైపు శ్రద్ధ అనేది పెట్టగలుగుతూ ఉంటారు. అయితే ఏంటంటే ఆ విద్యకు సంబంధించి మాత్రం ఎవరికైనా సరే, అది వీళ్ళు స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని కాకుండా విద్యకు సంబంధించి అంటే ఎడ్యుకేషన్ లాకెట్ అని చెప్పేసి ఒకటి తెలియచేయడం జరిగింది. అది శ్రావణ మాసం మొత్తం కూడాను పూజా ప్రాసెస్ అనేది నిర్వహించినటువంటిది. అది హోమాలు కావచ్చు, కుంకుమార్చన కార్యక్రమం కావచ్చు, మన సరస్వతి అమ్మవారిది పూజా విధానము, పూజా ప్రాసెస్ అనేది చేయటము, శక్తి ధార పోయటము, వీటన్నిటి వల్ల ఎడ్యుకేషన్ లాకెట్ అనేది అది వాస్తవంగా ఇంతకు ముందు కూడా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి అది ఇవ్వటం జరిగింది. అయితే చాలా కాస్ట్లీ ఉండేది. అది నేను నా వంతు సర్వీస్గా మాత్రం పిల్లలందరికీ కూడా, పిల్లలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఎందుకంటే సరస్వతి అనుగ్రహము అనేది వయసుతో సంబంధం ఉండదు. ఏ వ్యాపారస్తులకైనా సరే అది అవసరము. అలాగే ఒక గృహిణికి కూడా అవసరము. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ లాకెట్ అనేది మాత్రం ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాస్తవంగా అది తీసుకున్నటువంటి వాళ్ళు ఇంతకు ముందు కూడా చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి ఆ నెల రోజులు పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది మాత్రం చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరికీ కూడా అది మెడలో ధరించటము అనేది చాలా మంది చక్కని విద్యా బుద్ధులు అనేది అలవడతాయి. అలాగే ఏంటంటే చదువు, సంస్కారం అనేది కూడా అలవడుతుంది. అది ఒకళ్ళు నేర్పిస్తే వచ్చేది కాదు, వాడకగా వాళ్ళు స్వతహాగా రావాల్సినది. సో ఇటువంటివన్నీ కూడా వైబ్రేట్ చేయగలిగినది. కాబట్టి దానికి ఆ శక్తి ధారపోయటం అనేది జరిగింది. కాబట్టి అది ఎవరైనా సరే మెడలో ధరించటము అనేది చాలా మంచిది. అది వ్యాపారవేత్తలు కూడా ఈ మధ్య చాలా మంది కూడా వచ్చి, బిజినెస్ మెన్ కూడా చాలా మంది వచ్చి తీసుకెడుతున్నారు. అలాగే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ కూడా. అలాగే అంటే చక్కగా విద్యలో రాణించడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి మెడలో ఉంచుకోవటం అనేది చాలా మంచిది. కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు మిలిటరీ స్కూల్స్ కానీ ఇంకేదైనా కొన్ని స్కూల్స్ వాళ్ళు మెడలో ఈ లాకెట్ని యాక్సెప్ట్ చేయట్లేదమ్మా అని అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం ఇంట్లోనే ఉంచి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేయవచ్చు. అలాగే కొద్దిమంది హాస్టల్లో ఉన్నారు అన్నప్పుడు బ్యాగ్లో ఉంచుకొని కాసేపు చేతిలో పట్టుకోవటం కూడా మంచిది. చదువుకునేటప్పుడు కాసేపు చేతిలో ఉంచుకున్న మంచి వైబ్రేషన్స్ అనేది ఇస్తూ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. ఏంటంటే కొద్దిమందికి యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళకి తెలియజేసేది, చేతిలో అయినా కాసేపు పట్టుకోవచ్చు దాన్ని. వాడు హాస్టల్కి పంపించి, హాస్టల్లో ఉన్నారమ్మా మరి ఎలాగో మా పిల్లవాడు ఉండనియరేమో స్కూల్లో వాడు, కాలేజీలో వాడు అన్నప్పుడు మాత్రం చేతిలో పట్టుకోవచ్చు. అలాగే ఏంటంటే మెడలో ధరించటము అనేది ఏంటంటే ఇది ఇంతకు ముందు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు స్వయంగా తెలియజేశారు. ఇది కట్టించుకున్న తర్వాత చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి. అలాగే ఇప్పుడు పర్యటనల కోసం అని చెప్పేసి ఈ గుంటూరు, ఒంగోలు, నెల్లూరు రావటం జరుగుతుంది. అక్కడ డైరెక్ట్గా వచ్చి శ్రీచక్రం కానీ ఇలా ఎడ్యుకేషనల్ లాకెట్ అంటే విద్యకు సంబంధించినటువంటిది అనమాట ఒక లాకెట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకోవటం మంచిది. అది చాలా అందరికీ కూడా అనుగుణంగా వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగినట్టుగా, వాళ్ళు భరించేటట్టుగానే శక్తి కొద్ది చాలా తక్కువగానే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని నా వంతు సహాయంగా ఇది ఏంటంటే నేను నా వంతు సర్వీస్ చేస్తున్నా. ఇది కేవలం ఏంటంటే ఎటువంటి ఫలితాన్ని, లాభాపేక్షని నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఇది మాత్రం పిల్లల కోసం, విద్య కోసం అని చెప్పేసి నేను నా వంతు సర్వీస్గా నేను అందిస్తున్నాను. ఎందుకంటే ఇంతకాలం వీళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు. విజయ మార్గం అని అంటే ఏంటి, ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ నా వంతు సర్వీస్గా విద్య అనేది ప్రతి ఒక్కరికి అవ్వాలి అన్న ఉద్దేశంతో అది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది స్వల్పంగానే ఉంది. అది పెద్ద వీడు పెట్టలేమో అన్నంత ఏమీ కాదు. కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా ధరించటము చాలా మంచిది. విద్యలో రాణిస్తారు తప్పకుండా. ఏంటంటే దానికి అంత పవర్ని కూడా ధారపోయటము అనేది జరిగింది. అది మెడలు ఉంటే అదేంటంటే బుద్ధుడికి ప్రతీకగా, బుద్ధుడు తెలివితేటల్ని, విద్యా బుద్ధుల్ని ఇస్తాడు. అలాగే ఒక వ్యక్తి వ్యాపారంలో సక్సెస్ కావాలి అనన్నా కానీ బుద్ధుడి అనుగ్రహము అనేది పొందాలి.
సో బుధుడి అనుగ్రహము పొందినప్పుడే వాడు వ్యాపారంలో రాణించగలుగుతారు. అలాగే మాటకారితనం అంటే చాలా చాకచక్యంగా మాట్లాడటం అనేది కూడా ఒక టాలెంట్. అది కూడా ఏంటంటే బుద్ధుడి అనుగ్రహం వలన ఇవన్నీ కూడా పొందగలుగుతారు. సో ఎటువంటి వాళ్ళైనా సరే చక్కని విద్యలో రాణించాలనుకున్నా, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అవ్వాలి అనుకున్నా, చిన్న చిన్న షాపుల వాళ్ళు కూడా ఈ రోజు పెద్ద పెద్దగా పెట్టగలిగారు. నాకు పర్సనల్ గా వచ్చి కలిసి చెబుతూ ఉంటారు, అమ్మా ఇంతకు ముందు మేము 600 డైలీ చేసేవాళ్ళం, ఇప్పుడు 2000 చేయగలుగుతున్నాము. 2000 చేస్తూ ఉన్నటువంటి వాడు ఈ రోజు పర్లేదమ్మా డైలీ 7-8,000 బిజినెస్ అనేది నాకు వస్తున్నది. ఈ విధంగా ఏంటంటే హైఫై పెద్ద పెద్ద వాళ్ళు పెద్దగా తెలియచేయటం అనేది కూడా జరుగుతూ ఉన్నది. ఇదేంటంటే ఈ కార్యక్రమంలో ఇంత అథారిటీగా చెబుతున్నానంటే వాళ్ళందరూ కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్ పొందగలిగారు. అయితే ఎంతమంది సక్సెస్ అయ్యారు ఏంటి అనేది ఏంటంటే మొదటి నుంచి కూడా నాకు అలవాట్లేదు, వాడు స్వయంగా వచ్చి నాకు తెలియజేస్తారు. చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఒకళ్ళు 2 10 మంది 20 మంది అయితే తెలియచేయచ్చు, నెంబర్ ఆఫ్ పీపుల్ సక్సెస్ అయ్యామమ్మా అని చెప్పేసి తెలియచేస్తుంటారు. అయితే మొదటి నుంచి కూడా నేను తెలియచేసేది అదే, కుచేలుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని చెప్పేసి. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఇవన్నీ తెలియజేయడం. అలాగే న్యూమరాలజీ పరంగా కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, అమ్మా ఏదైనా ఒక అక్షరాన్ని డిలీట్ చేయడం యాడ్ చేయడం మీరు చెప్తూ ఉంటారు కదమ్మా, పేరులో కరెక్షన్ చేస్తుంటారా అని. తప్పనిసరిగా పేరులో కరెక్షన్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. చిన్న పిల్లలకి పేర్లు పెట్టడం విషయము, మాసనామం, నక్షత్ర నామం, వ్యవహార నామం అనేది కూడా పేర్లు తెలియచేయడం అని ఉంటుంది. అలాగే వ్యాపార సంస్థలకు కూడా పేర్లు నిర్ణయించటము అనేది ఉంటుంది. అలాగే ఒక వ్యక్తికి భాగస్వామి వ్యాపారం కలిసి వస్తుందా రాదా ఇవి కూడా తెలియచేయటము అనేది ఎప్పుడు కూడా విజయ మార్గం కార్యక్రమంలో మొదటి నుంచి కూడా తెలియచేయడం అనేది జరిగింది. క్లయింట్స్ కూడా అలాగే వస్తూ ఉంటారు. చాలా మంది కూడా చాలా అభిమానం చూపిస్తూ ఉంటారు, ఇంత ముందు కంటే ఇప్పుడు వ్యాపారం చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ముందుగా తెలియచేసుకుని అంటే వాడు కరెక్షన్ చేసుకుని కనుక వ్యాపారం చేస్తే తప్పనిసరిగా కుబేరులు అవుతారు. ఓకేనండి, మరి మా ప్రేక్షకుల కోసం ఆ అమృత తుల్యమైన మంచి మాటను తెలియజేస్తారా అండి? తప్పకుండా. మంచి మాటలో భాగంగా పర్యటనలు అనేది వచ్చేసరికి 25వ తారీఖు గుంటూరు, 26వ తారీఖు ఒంగోలు, 27వ తారీఖున నెల్లూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే ఇవి ఏవి అవసరమో అనుకున్న వాళ్ళు మాక్సిమం పీపుల్ వస్తూ ఉంటారు, వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి కానీ అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన నెంబర్లు అని చెప్పేసి కూడా అక్కడ ఉంటూ ఉంటాయి. ల్యాండ్ లైన్ నెంబర్ కూడా ఎక్కువగా కాల్ చేస్తుండటం మంచిది. ఇవేమైతే మొబైల్ నెంబర్లు సమ్ టైమ్స్ సిగ్నల్స్ అనేది ఉండట్లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ల్యాండ్ లైన్ నెంబర్ కూడా నోట్ చేసుకుని రావటం మంచిది. 27666599 ఇది ల్యాండ్ లైన్ నెంబరు. ఈ నెంబర్ కి కాల్ చేస్తే అంటే వాళ్ళకి కాస్త హ్యాపీ ఫీల్ అవుతారు. లేకపోతే అది వాయిస్ కట్ అవుతూ ఉంటే మాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళకి బాధ అనిపిస్తుంటుంది. వీటితో పాటు ఆ నెంబర్ని కూడా నోట్ చేసుకుంటే మంచిది. దగ్గర వరకు వచ్చి కాల్ చేస్తుంటే కలగకపోతే బాధపడతారు. చిక్కడపల్లిలో త్యాగరాయ గాన సభ పక్కన ఆంధ్ర బ్యాంకు పక్క సందు స్ట్రైట్ గా లాస్ట్ వరకు వస్తూ ఉంటే విజయ మార్గం బోర్డు కనబడుతుంది లెఫ్ట్ సైడ్ లో. మరొకటి ఏంటంటే మంచి మాటలో భాగంగా అయితే ఏంటంటే సమస్య లేని వ్యక్తి అన్నవాళ్ళు మాక్సిమం ఉండరు. 99% అది ప్రతి ఎవరైనా సరే 99% అది ఎటువంటి సమస్యతో అయినా సరే బాధపడుతూ ఉంటూ ఉంటారు. అది అనారోగ్యం విషయంగా కావచ్చు, అసలు ఆరోగ్యం ఇంత ముందులాగా లేదమ్మా అని చెప్పి సఫర్ అవుతుంటారు, వ్యాపారం విషయం కావచ్చు. అయితే ఇటువంటి ఎన్నో రెమెడీస్ మనం చెబుతూ ఉంటాము. వాటితో పాటుగా మంచి మాటలో భాగంగా తెలియజేసింది కూడా ఆచరించడం చాలా మంచిది. అయితే ఒక శనివారం నాడు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రావి చెట్టు అనేది ఉన్నటువంటి ప్రదేశం ఏదైనా సరే చూసుకొని, ఒకటి వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే రావి చెట్టు లేదమ్మా మరొక చోట ఉంది అంటే ఎక్కడైనా సరే రావి చెట్టు ఉన్నటువంటి ఆ ప్రెమిసెస్ లో కనుక దీపారాధన అనేది ఏంటంటే 8 ఒత్తులు అనేది వేసి ఆవ నూనె అనేది వేసి వెలిగించటం మంచిది. 8 ఒత్తులు అలాగే నూనెకు వచ్చేసరికి ఆవ నూనె వేయటము, వెలిగించటము, వెలిగిన తర్వాత అందులో ఒక లవంగాన్ని వేయటము చాలా మంచిది. ఈ విధంగా గనక ఎప్పుడైనా సరే వీరు చూసుకొని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు. రావి చెట్టుకి కింద అందరూ ఎగ్జాక్ట్ కింద అంటే కుదరదు, ఆ ప్రెమిసెస్ లో ఆ ప్రాంగణంలో వెలిగించడం చాలా మంచిది. అది కూడా ఏంటంటే ఒక ప్రమిదే కావచ్చు లేదా వరి పిండిలో కొద్దిగా బెల్లం కలిపి పాలు కలిపి దాన్ని మన ప్రమిదలాగా చేసుకొని అదేనా కావచ్చు. అందులో 8 ఒత్తులు వేసి ఆవ నూనె అనేది వేసి అది వెలిగిన తర్వాత అందులో ఆ నూనెలోనే ఒక లవంగాన్ని వేసి ఉంచడం కూడా చాలా మంచిది. దీనివల్ల చక్కని ఆరోగ్యం పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ విషయంగా కావచ్చు, ఆర్థికాభివృద్ధి కావచ్చు, మనసులో ఎటువంటిదైనా సరే సంకల్పము అనేది నెరవేరుతుంది. అలాగే ఇప్పుడు ఇందాక చాలా చెప్పారు కదండి, ఎడ్యుకేషన్ లాకెట్ అని చెప్పారు, శ్రీచక్రము, సర్వసిద్ధిమాల, ఇవన్నీ ఎవరైనా ధరించవచ్చు, ఎవరింట్లో అయినా పెట్టుకోవచ్చా అండి? తప్పకుండా. దానికి ఏంటంటే ఎటువంటి భేదము అనేది లేదు. చిన్నపిల్లలు కావచ్చు,
పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే అది యోగదాయకంగా ఉంటుంది. శ్రీచక్రము అనేది కావచ్చు, ఎడ్యుకేషన్ లాకెట్ కావచ్చు, వాళ్ళు అనేది కలెక్ట్ చేసుకొని ఇంకెవరికైనా సరే 10 మందికి అది డొనేట్ చేయటం కూడా చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు ఫీజు కట్టడం విషయంగా కావచ్చు, పుస్తకాలు కొనివ్వటం విషయంగా కావచ్చు, సో పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడం విషయం కావచ్చు, ఇలా చాలా మంది కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఎక్కువే ఉన్నారు. నవ్వే డేస్ ఎక్కువ ఉన్నారు. ఈ అవేర్నెస్ కూడా ఎక్కువ వచ్చింది ఇంతకు ముందు కంటే కూడా. సో ఇది కూడా ఏమైతుందంటే ఎడ్యుకేషన్ లాకెట్ కూడా మీ పిల్లలతో పాటు మరి ఎవరికైనా సరే 4 వారి శక్తి కొద్దీ అది ఇవ్వటం కూడా చాలా చాలా మంచిది. శ్రీచక్రం విషయం కూడా అంతే. వాళ్ళు బాగుండి మరొక 10 మంది క్షేమం కోరుకోవటం కూడా చాలా మంచిది. అలాగే ఇంత ముందు కూడా చాలా మంది అలా కలెక్ట్ చేసుకుని వెళ్ళారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత చాలా బాగుంది అని చెప్పేసి తెలియచేశారట. వాళ్ళకి ఏంటంటే ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళకి కృతజ్ఞతగా చెప్తుంటే అదంతా నాది కాదు, ఆ అమ్మ చెప్పారు అని చెప్పేసి చెప్పేవాళ్ళట. సో ఈ విధంగా వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళి ఎవరికైనా ఒక 10 మందికి పంచిపెట్టడం చాలా మంచిది. మంచి మనసు కూడా అది. ఏంటంటే తాను బాగుంటే మరొక 10 మంది బాగుండాలి అని చెప్పేసి వాళ్ళ క్షేమం కోరుకోవటం కూడా చక్కని మార్గం. అది కూడా ఒక విజయ మార్గం. ఎవరికైనా సరే వారి జీవితంలో ఏంటంటే గొప్ప మార్పు, అది కూడా వాళ్ళ జీవితం కూడా అలాగే విజయ మార్గంగా ఉండగలుగుతుంది. మీ పర్యటన వివరాలు మరొకసారి తెలియచేయండి. పర్యటనల వివరాలకు వచ్చేసరికి 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ అని ఇంతకు ముందు తెలియచేయడం జరిగింది. అయితే ఏంటంటే వర్షాల కారణంగా ఆ 3 రోజులు పోస్ట్ పోన్మెంట్ చేయడం జరిగింది. వీలైతే వచ్చే నెల రావడం జరిగింది. ప్రస్తుతం మాత్రం రావట్లేదు. అలాగే ఏంటంటే 25వ తారీఖు గుంటూరు, 26 ఒంగోలు, 27 నెల్లూరులో మాత్రం అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. అక్కడ శ్రీచక్రం కావచ్చు, సర్వసిద్ధిమాల విషయం కావచ్చు, ఎడ్యుకేషన్ లాకెట్ కావచ్చు, వీటికి కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించాల్సినటువంటి వాళ్ళు కానీ అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. పర్సనల్ గా అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి ఆ నెంబర్లు నోట్ చేసి పెట్టుకోవటం చాలా మంచిది. వాటితో పాటుగా ఒక ల్యాండ్ లైన్ నెంబర్ ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ ల్యాండ్ లైన్ నెంబర్ ని కూడా దగ్గర ఉంచుకోవటం చాలా మంచిది. ఎందుకంటే అది కూడా కాల్ చేస్తే మాకు ఆఫీసర్ ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి చెప్తూ ఉంటారు. వాళ్ళు మేము వేరే ఊర్లో ఉన్నా వీడు కూడా తెలియజేస్తూ ఉంటారు. 27666599 ఇది ల్యాండ్ లైన్ నెంబర్. ఈ నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, సీతా శర్మ గారు, వీటన్నిటితో పాటుగా కూడా మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి, ఆసక్తి ఉన్న వారికి మీరు సరస్వతి మంత్రోపదేశం, సరస్వతి లాకెట్ ని, అలాగే అవసరం అయితే రుద్రాక్షని కూడా ధరింప చేస్తూ ఉంటారు కదండి, దాని గురించి క్లుప్తంగా. తప్పకుండా అది ఎవరైనా సరే పర్సనల్ గా అడిగారు అంటే మాత్రం తప్పనిసరిగా అందచేయటము అనేది జరుగుతుంటుంది. ఇంతకుముందు రుద్రాక్ష అనేది కూడా చెప్పినప్పుడు అదేంటంటే ఇందులో కార్యక్రమంలో చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి అది ఎప్పుడు చెప్పను. కానీ వచ్చి కలెక్ట్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇవ్వటం అనేది జాతకపరంగా అడిగితే తప్పకుండా నేను ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒకసారి వరంగల్ నుంచి ఒక ఆవిడ వచ్చి అడిగితే నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒళ్ళంతా గగురు పడుతుందమ్మా, మీ చేతి మీదుగా తీసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంటుంది, చాలా పాజిటివ్ రిజల్ట్ వస్తున్నది, ఎనర్జీ కూడా పాజిటివ్గా ఉందమ్మా అన్నారు. సో అదంతా భగవంతుడి అనుగ్రహం అంతే తప్పించి సో రుద్రాక్ష అనేది కూడా తప్పనిసరిగా ఇవ్వటము అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సరస్వతి లాకెట్కి వచ్చేసరికి ఇదే ఎడ్యుకేషనల్ లాకెట్ గానే ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతున్నది. ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ ఏంటంటే సరస్వతి అనుగ్రహమే. అది సరస్వతి అమ్మవారి కరుణ కటాక్షము ఉండాలి అన్న సెన్స్ తోటి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఎడ్యుకేషన్ అంటే అందరికీ అవసరం. అది వ్యాపారం చేసే వాళ్ళకి కావచ్చు, విద్య కావచ్చు, చిన్నపిల్లడి పెద్దలు అందరూ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎంత ఏమిటి అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి, వాటికి కాల్ చేసి కనుక్కోవచ్చు. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన విజయ మార్గం కార్యక్రమం. అలాగే మీరు కూడా సీతా శర్మ గారు తెలియజేస్తే ఎన్నో పరిహార మార్గాల్ని, పరిష్కార మార్గాల్ని పాటించాలని ఆసక్తి ఉంటే వారి వ్యక్తిగత నెంబర్లకు మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తెలుసుకోవచ్చు. అలాగే వీటితో పాటుగా సర్వసిద్ధిమాల, అలాగే శ్రీచక్రము, ఎడ్యుకేషన్ లాకెట్ ఆసక్తి ఉన్నవారు పొందొచ్చు. చక్కటి ఫలితాలు కూడా మీరు వాటిని ఆస్వాదించవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 040276665.